అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఘోర బాంబ్ బ్లాస్ట్, 100 మందికి పైగా కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మధ్యప్రాచ్య దేశమైన లెబనాన్పై ఇజ్రాయిల్ ఆదివారం నాడు వరుస బాంబు దాడులను కొనసాగించింది. ఈ దాడిలో హిజ్బుల్లా గ్రూప్కు చెందిన 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రధాన దక్షిణ నగరమైన సీడాన్ సమీపంలోని జరిగిన ఘోరమైన వైమానిక దాడుల్లో 107 మంది మరణించారు. ఘటనలో ఏకంగా 359 మంది గాయపడ్డారు. తూర్పు, దక్షిణ బీరూట్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మరణాలు సంభవించాయి. ఇందులో ఓ ఫ్రెంచ్ పౌరుడు కూడా మరణించాడు. ఇరాన్ మద్దతు గల సాయుధ గ్రూపు హిజ్బుల్లా యొక్క సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబీల్ కౌక్ ఆదివారం ఇజ్రాయెల్ బాంబు దాడిలో మరణించారు. బృందం అతని మరణాన్ని ధృవీకరించింది. కౌక్తో పాటు గ్రూప్లోని 7 మంది కీలక కమాండర్లు ఒక వారంలో ఇజ్రాయిల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం జరిగిన దాడుల్లో కౌక్తో పాటు హసన్ నస్రల్లాతో పాటు మరో సీనియర్ కమాండర్ అలీ కరాకీ కూడా మరణించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.